హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ గురు. ఈరోజు టాపిక్ వచ్చి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చింది. చాలా పోస్టులు ఉన్నాయి. అది 13 లాంగ్వేజెస్లో ఇన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగు వారందరికీ, తెలుగు స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా దీనిలో మనము కాంపిటీషన్ ఇవ్వచ్చు. సిలబస్ కూడా చిన్న సిలబస్, చాలా తక్కువ సిలబస్ ఉంది. కాబట్టి ఎవరైతే తెలంగాణ, ఏపీలలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో 18 to 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు, 10th క్లాసు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి దీన్ని ఒకసారి మనం చూద్దాం. ఎలిజిబిలిటీ ఏముంది, అప్లికేషన్స్లో అసలు నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చే డీటెయిల్స్ ఒకసారి చూస్తే, డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 24/11/2023 నుండి 31/12/2023 వరకు ఇచ్చాడు. అంటే ఇంకా హార్డ్లీ ఒక 9 days ఉంది. ఇది చూసుకోవచ్చు. 9 days లోపల మనం అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి 31/12/2023 వరకు, అంటే 31st వరకు ఇచ్చాడు. ఆన్లైన్ పేమెంట్కి న్యూ ఇయర్ రోజు లాస్ట్ డేట్ ఆన్లైన్ పేమెంట్కి. అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఫీ కట్టడము కొంచెం లేట్ అయినా మనం ఫస్ట్ వరకు కట్టుకోవచ్చు. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఏమో 4 to 6 వరకు ఇచ్చాడు. జనవరి 4 నుండి జనవరి 6 లోపల మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ సిబిటి మోడలు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సిబిఈ. అది ఫిబ్రవరి ఆర్ మార్చ్లో 2024 ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉంటుంది. ఇది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెము అటు ఇటు అయినా కానీ, ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ కండక్ట్ చేసేటట్టే ఉన్నారు. ఎందుకంటే సిబిటి కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకేం ఇబ్బంది కాదు. ఎక్కువ సిస్టమ్స్ ఉన్న చోటనే పెడతారు కాబట్టి పెద్ద సెక్యూరిటీ కూడా ఫోర్స్ ఏం అవసరం ఉండకపోవచ్చు మేబీ. కాబట్టి ఎగ్జామినేషన్ ఎలక్షన్ ఉంది కనుక తొందరనే పెట్టవచ్చు. ఎందుకంటే యూత్కి కావాల్సింది జాబ్స్ కాబట్టి, వాళ్ళందరూ అట్రాక్ట్ చేయాలంటే జాబ్స్ ఇవ్వాలి అనే మోటోతోని ముందే కండక్ట్ చేయొచ్చు. ఫిబ్రవరి మార్చి టెంటేటివ్గా చూసి ఫిబ్రవరి మార్చ్ అని ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఎస్ఎస్సి స్టాండర్డ్, ఎస్ఎస్సి చదివిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. 13 రీజనల్ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. అందులో తెలుగు కూడా ఉంది. 13 రీజనల్ లాంగ్వేజ్లో పేపర్ తెలుగులో కూడా వస్తుంది. ఇక్కడ కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఇలా క్రాక్ చేయొచ్చు ఎగ్జామినేషన్. పే స్కేల్ చూసుకుంటే, పే స్కేలు 21,700 నుండి 69,100 వరకు ఉంది పే స్కేల్. ఈ చిన్న పే స్కేల్ ఏం కాదు. అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకు దగ్గర స్టార్టింగ్ శాలరీ ఒక 35 to 40 మధ్యలో వస్తుంది. అంటే పే రివిజన్ కమిషన్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ 10 years ఒకసారి కాబట్టి పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ని బట్టి మళ్ళీ పే స్కేల్ కూడా చేంజ్ అయిపోతుంది. మన మోటో ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత ఇవన్నీ రెగ్యులర్గా ఈ డిఏలు, ఈ పే రివిజన్లు టైంని బట్టి జరుగుతూనే ఉంటాయి. మనం వేకెన్సీలు చూసుకుంటే ఎస్సీ 33,334 ఉన్నాయి, ఎస్టీ 2,354 ఉన్నాయి, ఓబీసీ 4,776 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 3,257, ఇది మేల్ కేటగిరీలో ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 9,626 ఉన్నాయి, ఇది మేల్ కేటగిరీ. ఫీమేల్ కేటగిరీలో కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి పోస్టులు. ఇక్కడ చూసుకోవచ్చు. ఫీమేల్ కేటగిరీ ఎస్సీ 408 పోస్టులు, ఎస్టీ 248 పోస్టులు, ఓబీసీ 584 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 376 పోస్టులు, అన్రిజర్వ్డ్ 1,183 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మొత్తం వచ్చేసి 26,146 పోస్టులు.
పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 26,000 పోస్టులు అంటే చిన్న విషయం కాదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి డిపార్ట్మెంట్కి రావాలనుకుంటున్నారు, అంటే ఎస్ఐ కానిస్టేబులే దాని మీదనే ఫోకస్ చేయకుండా ఈ సెంట్రల్ జాబ్ల పైన, ఇది కూడా డిపార్ట్మెంట్ పోస్ట్ కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 10% వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్లు లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్న పోస్టులను ఆ కేటగిరీ వాళ్ళతో ఫిల్ చేస్తారు. 10% వేకెన్సీస్ ఆర్ ఎమార్క్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని ఇచ్చాడు నోటిఫికేషన్లో, చూసుకోవచ్చు. ఇక్కడ నేషనాలిటీ ఇండియానే ఉండాలి, నేషనాలిటీ అనేది ఇండియానే ఉండాలి. సిటిజన్షిప్ ఏజ్ లిమిట్ 18 to 23 years అని ఇచ్చాడు. అదే 2/1/2001 ముందు పుట్టొద్దు, 1/1/2006 తర్వాత ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. 18 to 23 years. మీరు మీ ఏజ్ మీకు తెలియకపోతే గూగుల్లో పోతే ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. ఏజ్ క్యాలిక్యులేటర్ ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ 1/1/2024 వరకు ఉన్న ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఎలిజిబులా కాదు తెలిసిపోతుంది. 1/1/2024 అది నోటిఫికేషన్లో ఇచ్చిన డేటు. ఆ డేటు లోపల జనరల్ కేటగిరీ అభ్యర్థులు 18 నుంచి 23 మధ్యలో ఉండాలి. 23 తర్వాత ఒకరోజు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. 18 నుంచి 23 సంవత్సరాల లోపల జనరల్ కేటగిరీ ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అంటే 23+5 అంటే 28. ఓబీసీ వాళ్ళకు 23+3 26 years. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years. ఇది చూసుకోవచ్చు. ఏజ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నాను 18 to 23 years. 10th క్లాస్ పూర్తయి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఇక్కడ ఇచ్చాడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్స్ ఆర్ ఎస్ 10th class examination ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఎన్సీసీ వాళ్ళకు కూడా ఎన్సీసీ ఏ బీసీ 3 కేటగిరీలు ఉంటాయి. ఎన్సీసీ ఏ వాళ్ళకు 2% ఆఫ్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. వాళ్ళకు 2% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎన్సీసీ బి వాళ్ళకు 3%, ఎన్సీసీ సి వాళ్ళకు 5% యాడ్ చేస్తారు. ఇదే మన ఇలా టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే ఎఫ్బిఓ ఎగ్జామ్, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్, ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్లో కూడా ఎన్సీసీ ఏబిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా మార్క్స్ అనేది బోనస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. మీరు ఆ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం ఆలోచించకుండా ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అనేది చూస్తే ssc.nac.in ఈ వెబ్సైట్కి మనం లాగిన్ అయిపోతే అందులో డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ssc.nac.in. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్. అప్లికేషన్ ఫీ కూడా పెద్దగా ఏం లేదు, 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఈ క్యాండిడేట్స్కి ఫ్రీ, వీళ్ళకి ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫ్రీ ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ 100 రూపీస్ పే చేయాలి. మోడ్ కూడా ఆన్లైన్ మోడ్ ఇచ్చాడు. ఆన్లైన్ మోడ్ నెట్ బ్యాంకింగ్, మాస్టర్ కార్డు, రూపే కార్డు, డెబిట్ కార్డ్స్, యూపీఐతో కూడా కట్టవచ్చు. మనం బ్యాంకులోకి పోయి గంటలు ఆ లైన్ నిల్చొని చలాన్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం 2 minutesలోనే కంప్లీట్ అయిపోతుంది ఇది పేమెంట్ చేయడం కూడా.
ఇది కూడా కష్టమేం లేదు. ఇది కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్లో అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనది సదరన్ రీజియన్ కాబట్టి సదరన్ రీజియన్ ఏమేమి వస్తాయంటే స్టేట్స్ ఏపీ, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. ఈ సదరన్ రీజియన్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే సెంటర్స్ కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. ఏపీ వాళ్ళకి చూసుకుంటే ఏపీ వాళ్ళకి చాలా సెంటర్స్ ఉన్నాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ 3 సెంటర్స్ ఇచ్చాడు. మనకు హైదరాబాద్ సెంటరు అందరికీ అంటే ఇటు సైడ్ నార్త్ తెలంగాణ వాళ్ళకు కొంచెం దగ్గర అనిపిస్తుంది కాబట్టి హైదరాబాద్ సెంటర్ అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. వరంగల్ సైడ్ ఉన్న వాళ్ళు వరంగల్, కరీంనగర్ సైడ్ వాళ్ళు కరీంనగర్లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి అది ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలు అట్లా ఏమి ఉండవు. ఐఆన్ డిజిటల్ జోన్ దాన్ని తీసుకొని అక్కడే కండక్ట్ చేస్తారు వీళ్ళు. మారుమూల ప్రాంతాలకు పోయి అట్లాంటి ఏం అవసరం ఏమి ఉండదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్. ఇవి 80 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అంటే 160. 80 క్వశ్చన్స్ ఇంటూ 2 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మైనస్ మార్క్స్ 0.25. 0.25 అంటే పావు మార్కు. 1/4 నెగిటివ్. ఆన్సర్ కరెక్ట్ అయితే 2 మార్క్స్ వస్తాయి. ఆన్సర్ మనం రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్స్ అనేది తీసేస్తాడు వచ్చిన మార్క్స్ నుంచి. ఇలా సెక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే జనరల్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని 4 పార్ట్లుగా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పార్ట్ ఏలో 20 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ ఏ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. పార్ట్ ఏ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ 40 మార్కులు. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 20 క్వశ్చన్లు వస్తాయి. టాపిక్ నుండి 40 మార్కులు దీనికి ఇస్తాడు. పార్ట్ బి వచ్చి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఇది కూడా 20 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులు. పార్ట్ సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులు. పార్ట్ డి ఇంగ్లీష్ ఆర్ హిందీ 20 క్వశ్చన్లు, 40 మార్కులు. డ్యూరేషన్ ఆఫ్ టైము మొత్తం 60 మినిట్స్ అంటే 1 అవర్ ఎగ్జామ్ ఇది. 1 అవర్లో 80 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. 80 క్వశ్చన్స్ కంపల్సరీ చేయాలని కాదు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం చూసుకొని మనకి ఏ టాపిక్ అయితే బాగా వస్తుందో ఆ టాపిక్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఆ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్లు పెట్టాల్సి వస్తుంది. మొత్తం 80 క్వశ్చన్స్ పెట్టేసి నెగిటివ్ పోయినాయంటే వచ్చిన మార్క్స్ కూడా మైనస్ అవుతాయి. కాబట్టి టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడే పూర్తిగా ప్రిపేర్ అయిపోతే మంచిది. ఈ 60 నిమిషాలు ఉంది కాబట్టి మనము ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, తర్వాత ఈ జనరల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి తొందరగా స్కోర్ చేయొచ్చు. టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కొంచెం టైం పడుతుంది. ఉన్న 60 మినిట్స్లో ఇంత స్పీడ్గా చేసినా కొన్ని క్వశ్చన్స్ మనము వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ మనం క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్ పెట్టేటట్టు ఉంటుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది మనం ఎక్కువ టైం తీసుకోదు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ కూడా ఎక్కువ టైం తీసుకోదు. తర్వాత ఈ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్గా ఇది కూడా ఎక్కువ టైం టేకింగ్ అనేది తీసుకోదు. మీరు మీ స్ట్రెంగ్స్ ఏమున్నాయి, మీ వీక్నెస్ ఏముందో చూసి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అందరూ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ ఏం చేయరు. ఇందులో ఒక 70%, 60 to 70% మనము చేసి వచ్చినా మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్ రాని వాళ్ళు మ్యాథ్స్ పట్టుకొని కూర్చొని మ్యాథ్స్ చేయాలి, 20 క్వశ్చన్లు వస్తాయి అట్లేమి ఉండదు. మీకు మ్యాథ్స్ రాకపోతే
మ్యాథ్స్లో మీకు వచ్చిన టాపిక్స్ ప్రిపేర్ అయ్యి మిగతా మీ ఫోకస్ అంతా జనరల్ నాలెడ్జ్ పైన, జనరల్ అవేర్నెస్ పైన, రీజనింగ్ పైన, ఇంగ్లీష్ పైన పెట్టవచ్చు. ఆల్ క్వశ్చన్స్ 13 లాంగ్వేజెస్ ఇచ్చిన 13 లాంగ్వేజ్లో అన్ని క్వశ్చన్లు వస్తాయి. తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది కాబట్టి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ అనేది మనకు కనిపిస్తుంది. తెలుగులో కూడా మనం క్వశ్చన్ చూసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. నెగిటివ్ మార్కింగ్ 0.25 నెగిటివ్ మార్కింగ్. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఏమో 1/4. ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో రాస్తేనే మనకు అలవాటు అనేది అవుతుంది. దానికి టైమర్ ఉంటుంది కాబట్టి టైమర్ని చూసుకుంటూ మనము పేపర్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే మనం క్వశ్చన్ పెట్టుకొని కూర్చొని గంటలుగా క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేంత వరకు చేస్తుంటాం, టైంతో సంబంధం లేకుండా. అట్లా చేసిపోయిన వాళ్ళకి ఎగ్జామ్లో డిసడ్వాంటేజ్ అనేది కనిపిస్తుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ టాపిక్స్ చూస్తే ఇది చాలా సింపుల్. వర్బల్, నాన్ వర్బల్ అడిగిండు, కోడింగ్, డీకోడింగ్. వర్బల్, నాన్ వర్బల్, కోడింగ్, డీకోడింగ్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, తర్వాత మెమొరీ, విజువల్ మెమొరీ, డిస్క్రిమినేషను, అబ్జర్వేషను, ఆర్థమెటిక్, నంబర్ సిరీసు, తర్వాత ఫిగరల్ క్లాసిఫికేషను. ఇది ఆర్ఎస్ అగర్వాల్ నాన్ వర్బల్ బుక్ తీసుకొని చూస్తే అందులో కాన్సెప్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఆర్ఎస్ అగర్వాల్ వర్బలు, నాన్ వర్బలు కలిపే ఉంటుంది బుక్. ఆ బుక్ తీసుకుంటే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ అందులో దొరికిపోతాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్కి వస్తే ఇందులో స్పోర్ట్స్ రిలేటెడ్, హిస్టరీ, కల్చరు, జియోగ్రఫీ, ఎకనామిక్ సెన్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషను, సైంటిఫిక్ రీసెర్చ్, ఇవన్నీ ఉంటాయి. అయితే జనరల్ అవేర్నెస్ అడిగింది కాబట్టి ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా టచ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సి వస్తుంది. కరెంట్ అఫైర్స్తో పాటు ఈ టాపిక్స్ అన్నీ, అంటే మనం ఏదో గ్రూప్ 1కి సివిల్ సర్వీస్ చదివినట్టు చదవకుండా మనము జేఎస్ పేపర్కి ఎంతైతే అవసరమో అంతే చదువుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ ఒకసారి మనము తీసి చూస్తే ప్రీవియస్ పేపర్స్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్వి చూసుకుంటే అసలు ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది, అసలు మనం ఏం చదవాలి, మనకు ఒక క్లియర్ రూట్ అనేది అర్థమవుతుంది. మనం బాగా డెప్త్కి పోయి చదవన్నా, పైన ఇస్తున్న క్వశ్చన్స్ అన్నది కూడా మనకు తెలిసిపోతుంది. ఏ చదివినా నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం చదివే టాపిక్ పూర్తిగా డెప్త్గా అవగాహనతో చదవాలి. ఓన్లీ యూట్యూబ్ ఛానళ్ళలో బిట్స్ చెప్తున్నారు, ఈ 500 బిట్స్ నుంచే వస్తాయి, ఈ 200 బిట్స్ నుంచే వస్తాయి అని బిట్స్ చదువుకొని పోతే మనం చదివిన బిట్టే రావాలని ఏం లేదు. అక్కడికి ఎగ్జామ్ పోయిన తర్వాత కాన్సెప్ట్స్ ప్రకారం వాడు బిట్స్ అడిగినప్పుడు మనం చేయలేము. ఏదో ఒకటి పెట్టొద్దామంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత ఫీల్ అయ్యి మనం తిట్టుకొని ముందే ప్రిపేర్ కావాల్సింది అని అనుకుని అవన్నీ చేసే బదులు ఇప్పటి నుండే చదివే కాన్సెప్ట్స్ డెప్త్గా ప్రిపేర్ అయితే అక్కడ మనం క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇచ్చినా మనం హ్యాండిల్ చేయగలుగుతాము. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ముందు తీసుకొని ప్రీవియస్ పేపర్స్లో ఏమేమి క్వశ్చన్లు అడిగిండు, ఏ టైప్ అడిగిండు అనే విషయాన్ని మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. బుక్స్ కూడా వర్బల్, నాన్ వర్బల్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్, లేకపోతే కిరణ్ ప్రకాశన్ బుక్స్ అయినా అవి చాలా బాగుంటాయి, అవి తీసుకోవచ్చు. ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అంటే మన ఛానల్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ క్లాసెస్ నేను పెడుతూ ఉంటాను ఎస్ఎస్సి జీడీ పర్పస్లో. ఈ పాలిటీ క్వశ్చన్స్, జాగ్రఫీ, హిస్టరీ, కల్చరు, స్పోర్ట్స్, జనరల్ అవేర్నెస్, ఈ టాపిక్స్ పైన, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ టాపిక్స్ పైన నేను వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఛానల్ ఫాలో అయితే మీకు చాలా వరకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో నేను పెడతాను, ఈ వీడియో చూడండి. జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి వస్తే హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఆర్థమెటిక్ ఆపరేషన్స్, యావరేజెస్, రేషియో ప్రపోర్షను, పర్సంటేజ్,
ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్. ఎవరైతే టీఎస్పీఎస్సి కానిస్టేబుల్ ఎస్సీ ప్రిపేర్ అయ్యారో, ఏపీ సైడ్ కూడా కానిస్టేబుల్ ఎస్సీ ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి కాన్సెప్ట్స్ అన్నీ వచ్చే ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు. కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు. మ్యాటర్ ఎక్కడంటే ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది ఈ స్కోర్ చేయొచ్చు ఈజీగా. మనము ఇచ్చిన 60 మినిట్స్లో ఒక 10 మినిట్స్లో, ఈ 10 మినిట్స్ కంటే తక్కువ టైంలోనే స్కోర్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. తర్వాత కష్టం కూడా ఎక్కువ పడాల్సి వస్తుంది. ఈ పడ్డ కష్టం దీనికే కాకుండా నెక్స్ట్ తెలంగాణలో కానిస్టేబుల్ ఎస్ఐ వస్తుంది అంటున్నారు, మార్చిలో నోటిఫికేషన్ అనేది వస్తుంది, దానికి యూజ్ అవుతుంది. తర్వాత టీఎస్పీఎస్ నుంచి వచ్చి ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ కూడా యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్స్ చదువుకుంటే. తర్వాత గ్రూప్ 4 వచ్చిన, పంచాయత్ సెక్రటరీ వచ్చిన, విఆర్ఓస్ కూడా మళ్ళీ ఆ వ్యవస్థ తీసుకొస్తామంటున్నారు కాబట్టి విఆర్ఓ వచ్చిన అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది మీరు స్టేట్కి, సెంట్రల్కి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి చదివేటప్పుడు ఇబ్బంది అనేది అనుకోకుండా జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ పైన ఫోకస్ చేయండి. ఇంగ్లీషు, హిందీ. ఇంగ్లీషు కాంప్రహెన్షన్, ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానిలోనే సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా అడుగుతాయి. 10th క్లాసు స్టాండర్డ్ కాబట్టి పేపర్ని కూడా మీరు ఏదో డిగ్రీ లెవెల్ ఊహించుకోకుండా 10th క్లాస్ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ని మించకుండా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్. రిటర్న్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అనేది కూడా ఉంటుంది. పిఎస్టీకి మేల్కి వచ్చి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో మీరు రన్నింగ్ చేయాలి. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ రన్నింగ్ చేయాలి. ఫీమేల్ వచ్చి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్. ఫీమేల్కి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మేల్కి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. ఇది అదర్ దెన్ లడఖ్, ఒక లడఖ్ అనే యూనిట్ టెరిటరీ ఉంది కాబట్టి ఆ లడఖ్ని కాకుండా మిగతా దేశం మొత్తం ఇదే రూలు పాటిస్తారు. లడఖ్ వచ్చేసి లడఖ్ సపరేటు రన్నింగ్ రూల్స్ అనేటివి ఉన్నాయి. ఇక హైట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చి హైట్ మేల్ వచ్చి 170 ఉండాలి సెంటీమీటర్స్, ఫీమేల్ వచ్చి 157 సెంటీమీటర్స్ ఉండాలి. 170, 157 సెంటీమీటర్స్. ఎస్టీలకు ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్టీస్, షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంది. వాళ్ళు 162.5 మేలు, 162.5 సెంటీమీటర్లు మేలు, ఫీమేల్కి వచ్చి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత వేరే స్టేట్స్కు, నార్థన్ స్టేట్స్కు అంటే ఈశాన్య రాష్ట్రాలకు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎగ్జామ్షన్ అనేది కనిపిస్తుంది. అయితే జనరల్గా చూస్తే 170 మేలు, 157 ఫీమేల్ ఉండాలి. ఆల్ క్యాండిడేట్స్ మన ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 162.5, 150 ఉంటే ఎగ్జామ్ హ్యాపీగా రాసుకోవచ్చు వాళ్ళు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది కాబట్టి రిటర్న్ టెస్ట్ను, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ను రెండు బ్యాలెన్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ముందు నుంచి ఓన్లీ రిటర్న్ టెస్ట్ పైన ఫోకస్ చేసి ఈవెంట్స్ సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోయినా, ఈవెంట్స్ బాగా ప్రాక్టీస్ చేసి రిటర్న్ టెస్ట్ సరిగ్గా రాయకపోయినా అవకాశం అనేది చేజారిపోతుంది. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి నుండి 5 కిలోమీటర్లు అని చెప్పిన కదా, ఫస్ట్ డే నుండి 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి కష్టపడకుండా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటారండి. ఎగ్జామినేషన్ కాగానే, ఎగ్జామినేషన్కి ఫిబ్రవరి, మార్చ్ అంటే మీకు ఇప్పటి నుండి ఒక 100 డేస్ ఎగ్జామినేషన్కి ఉంది. 100 డేస్ తర్వాత రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకో 1 మంత్ వేసుకున్న 4 మంత్స్ ఉంది. 4 మంత్స్ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి గ్రాడ్యువల్గా రోజు 100 మీటర్స్ 200 మీటర్స్ ఇంక్రీజ్ చేసుకుంటారండి. టైం పెట్టుకోండి, దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకొని స్టామినా పెంచుకొని రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ సెషను రన్నింగ్కి, ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు రిటర్న్కి కేటాయిస్తే
ఈజీగా క్రాక్ చేయొచ్చు. రెస్ట్ కూడా ఉండాలి. రన్నింగ్ చేసి చదువుకుంటూ కూర్చుంటే కాదు, రెస్ట్ ఉండాలి. మెంటల్ పీస్ ఉంటే కూడా మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము. రెస్ట్ ఒకటి, ముందు రన్నింగ్, తర్వాత రిటర్ను, తర్వాత రెస్ట్. బాడీకి రెస్ట్ కూడా ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే అట్లాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25%, అదర్ కేటగిరీస్ 20% అనేది రావాలి. ఇది వితౌట్ యాడింగ్ బోనస్ మార్క్స్. 30% అన్రిజర్వ్డ్కు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 20%, 25%, ఆల్ కేటగిరీస్ 20% రావాలి. అయితే మనం ఇచ్చేటప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ అనేది ఇస్తాడు. అందులో ఆర్డర్ ఏంటంటే ముందు బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సిఐఎఫ్ఎస్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఎస్ఎస్ఎఫ్. ఈ ఆర్డర్ను ఫాలో కండి. ఈ ఆర్డర్ను ఫాలో అయితే మంచిదని నోటిఫికేషన్లు ఇచ్చాడు కాబట్టి మీకు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని ఎక్కువ పోస్టులు ఉన్నాయని ముందు ఇచ్చే ప్రయత్నం చేయండి. అయితే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి టైఅప్ అయితే, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి టై అయ్యి మనల్ని సెలెక్షన్ చేయాలంటే ఎవరిని తీసుకోవాలనే విషయం కూడా ఇచ్చిండు నోటిఫికేషన్ అని. అయితే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనే 4 ఇచ్చిండు పార్ట్లు ఎగ్జామినేషన్కి. పార్ట్ ఏలో రీజనింగ్ అనే టాపిక్, పార్ట్ ఏలో రీజనింగ్ ఉంది. పార్ట్ 2 జనరల్ అవేర్నెస్. ఈ మార్క్స్ ముందు చూస్తారు ఎవరికి ఎక్కువ వచ్చినాయి. ఎవరికి ఎక్కువ వస్తుందో వాళ్ళు తీసుకుంటారు. ముందు పార్ట్ ఏ చూస్తారు. పార్ట్ ఏలో కూడా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసుకుంటారు. పార్ట్ ఏలో కూడా ఇద్దరికి ఈక్వల్ వస్తే పార్ట్ బి చూస్తారు. పార్ట్ బిలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని తీసుకుంటారు. పార్ట్ ఏ, పార్ట్ బి కూడా ఇద్దరికి ఈక్వల్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళకి ఛాన్సెస్ అనేది ఉంటుంది, ఛాన్స్ ఇస్తారు. అవి కూడా సేమ్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరి నేమ్ ముందు వస్తే వాళ్ళని తీసుకుంటారు. ఇది కూడా క్లియర్గా ఇచ్చిండు. ఇదంతా మిస్కండక్ట్, ఇవన్నీ అంటే లీగల్గా ఇవన్నీ మనకు అవసరం లేదు. మన టార్గెట్ ఏంటంటే జాబు. దానికి ఎలిజిబిలిటీ ఏంది 10th క్లాస్. ఏజ్ వచ్చేసి 18 to 23 years. అది ఓపెన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ ఇచ్చినాయి ఈ టేబుల్లో చూసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ప్రిపేర్ అవుతున్నారు తెలంగాణ, ఏపీ వాళ్ళందరూ ఏజ్ లిమిట్ ఉందా లేదా చూసుకొని, నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఉంటుంది, చాలా వరకు కొంతమందికి తప్ప. 26 ఓబీసీ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 100 రూపీసే ఫీ ఉంది. అది కూడా ఎక్కువ లేదు. అది కూడా ఇబ్బంది అనేది బ్యాంక్స్కి పోయి లైన్లో నిలబడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆన్లైన్లో కట్టేయచ్చు. ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఫీ అనేది లేదు, ఎగ్జామ్షన్ ఉంది. ఇవన్నీ చూసుకొని లేట్ చేయకుండా 31st దగ్గరకు వస్తుంది కాబట్టి అప్లై చేయండి. శ్రీ గురు ఛానల్ తరఫున జనరల్ అవేర్నెస్ టాపిక్స్, తర్వాత పాలిటీ, హిస్టరీ, అది ఏదైతే పార్ట్ బి అనేది ఉందో పార్ట్ బి టాపిక్స్ నేను పోస్ట్ చేస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ టాపిక్ చేస్తాను. ఎగ్జామ్ ఓరియంటేషన్ని ఇది మనం ఏదో
సివిల్ సర్వీస్ రేంజ్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఓరియంటేషన్లు చూసుకొని మనకి ఏదైతే అవసరమో అదే ప్రిపేర్ అవ్వాలి. మన టార్గెట్ వచ్చేసి జాబ్. కాబట్టి ఎగ్జామ్ ఓరియంటేషన్‌ని వీడియోస్ పెడతాను. ఆ వీడియో చూసి ప్రిపేర్ అవ్వండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది కాబట్టి రిటన్ టెస్టు, ఫిజికల్ టెస్ట్ 2 బ్యాలెన్స్ చేసుకొని ముందు నుండి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసి 5 కిలోమీటర్స్ మనతోని ఏమైతది అని అనుకోవద్దు. మనతోని ఏమైతది అనుకుంటే ఇంత మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. మనతోని అయితది. మనము నెగెటివ్ కాకుండా మనం ఒక పాజిటివ్ వేలా మనం ఎందుకు చేయలేము, మనం కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు మన మన పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంటది. సౌత్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టరు ఇట్లాంటి పోస్టులకి. కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ పట్ల అవేర్‌నెస్ అనేది వస్తుంది కాబట్టి మనం కూడా చేయగలుగుతాము. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మనం ఎందుకు చేయలేము? మనం కూడా టాప్ రేంజ్‌లో జాబులు కొట్టగలుగుతాము. ఇందులో 26,000 జాబ్‌లలో మనం కూడా టాప్ రేంజ్‌లో ఏపీ, తెలంగాణ వాళ్ళు కొట్టొచ్చు. కొట్టేంత సత్తా మన దగ్గర ఉంది. స్టామినా మన దగ్గర ఉంది. నాలెడ్జ్ మన దగ్గర ఉంది. సోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా నెగెటివ్ అనేది ఆలోచించకండి. మనము ఈ జాబు క్రాక్ చేయొచ్చు. ఈజీగా క్రాక్ చేస్తాము. పెద్ద కష్టము ఏం కాదు. సిలబస్ కూడా పెద్ద కష్టం ఏం లేదు. ఇవన్నీ ఆలోచించుకొని మీరు ముందు అప్లికేషన్ చేసేయండి. అప్లై చేసేస్తే మిగిలినవన్నీ మనం ఒకటొకటి సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.